జూబ్లీహిల్స్ పోటీలో లేను దానం నాగేందర్ స్పష్టీకరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తాను పోటీలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. జూబ్లీహిల్స్ పోటీలో లేను. అసలు దానం నాగేందర్ గారు గెలిచింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి జంప్ చేసినాక ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ పోయి కోర్టుకి ఎక్కిండ్రు. వాళ్ళందరూ మా ఎమ్మెల్యేలు వెంటనే వీళ్ళందరినీ కూడా తీసేయాలి, మళ్ళీ బై ఎలక్షన్లు పెట్టాలి, రీ ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పి ఆ కేసు ఆల్రెడీ నడుస్తూ ఉన్నది. మరి దానిపైన కూడా తొందరగా చర్యలు వస్తే మీకు జూబ్లీహిల్స్ ఎందుకండి, మళ్ళీ మీకు కాంగ్రెస్ ఖైరతాబాద్ టికెట్ ఇస్తా లేదా అప్పుడు చూద్దాం. మరి నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే జంపింగ్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ లో నిజంగా బై ఎలక్షన్ వస్తే వీళ్ళందరికీ సీట్లు వస్తాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళందరికీ బీఆర్ఎస్ లో టికెట్లు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ లో టికెట్లు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అయి ఉంటారు. అంటే కాంగ్రెస్ కి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఒక సీట్ ఇస్తున్నామంటే అక్కడ ఒకరో కాకుండా ఇద్దరు ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు సీట్ల కోసం, ఆశావాహులు ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ బై ఎలక్షన్ వచ్చినా దానం నాగేందర్ గారిని పక్కన పెట్టుకుందాం కాసేపు. దానం నాగేందర్ కాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళను ముఖ్యంగా ఇల్లు చూస్తారు. కానివ్వండి, దానం నాగేందర్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కదా, మళ్ళీ దానం నాగేందర్ గారికి ఇస్తామని చెప్పి వీళ్ళు అనరు. ఆల్రెడీ అక్కడ వీళ్ళందరికీ ఆ భయం ఉన్నది. ఎవరైతే ఈ జంప్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భయం అనేది ఉన్నది. పుసుక్కునే బై ఎలక్షన్ వస్తే నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారా అని చెప్పి వీళ్ళకి ఆ టెన్షన్ ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే. అందుకే వీళ్ళు అటు ప్రతిపక్షం పైన ప్రశ్నించలేకపోతున్నారు, ఇటు వీళ్ళపైన ఎవరైనా ప్రశ్నించినా దానిపైన కూడా వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఉన్నది. అదే అంటున్నా కదా, ఆల్రెడీ ఒకటి పెట్టుకొని మళ్ళీ జూబ్లీహిల్స్ పోటీలో నేను లేను అని చెప్పి దానం నాగేందర్ చెప్పడం జరుగుతున్నది. వెంటనే నేను ఒకటే కోరుతున్నా, ఈ ఇష్యూ ఏదైతే ఈ ఎమ్మెల్యేలది బై ఎలక్షన్ రావాలని చెప్పున్నదో అది నిజంగా వస్తే తెలంగాణలో ప్రజలకు నాయకుల పైన ఎలా ఉన్నది, ఏ ప్రభుత్వం ఏ పార్టీ పైన ఎలా ఉందనేది ఒక అర్థం అయితే అయిపోతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు సెట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా, అప్పుడు అర్థమైపోతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి ఏందనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది దానం నాగేందర్ గారికి సంబంధించింది.